యజమాని కాబట్టి మన ఇప్పుడు ఒక మీడియా అధినేతకి మిగతా మీడియాలంటే ఆఫ్టర్ ఆల్ నేను ఎంప్లాయీస్ లాగానే ఫీల్ అవుతుండొచ్చు బేసిక్. ఇప్పుడు అవతల నీకు అపోజిషన్ గా మీడియా స్ట్రాంగ్ గా ఉంటే నీ మీడియా ఓన్లీ నా సాక్షి, నా పేపరు, నా ఛానల్ అనే లెక్కనే ఉన్నాడు. అయ్యే సర్వైవ్ చేస్తాయి అనుకున్నాడు ఆయన. మిగతా మీడియాలు ఎంకరేజ్ చేసుకోడు. ఇప్పుడు చిన్న చితక ఛానల్ చాలా ఉన్నాయి, వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేశాడు ఆయన? చివరిలో టీవీ నేను ఎన్టీవీని మనం క్లోజ్ అయ్యాం కాబట్టి, బాగా క్లోజ్గా ఉన్నాం కాబట్టి అనుకున్నాడు. అయ్యే దెబ్బతీసిని బేసిక్ గా. ఎందుకు ఆయన తెలుగు మీడియా అంటే అసలు ద్వేషమా, కోపమా, నచ్చదా? మేబీ ఇప్పుడు తెలుగు మీడియా ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి వ్యతిరేకంగానే వచ్చినాయి వార్తలు. కుటుంబానికి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ చేయలేదు, జగన్ వచ్చినా చేయలేదు. సాక్షి లేకపోయి ఉంటే అసలు ఇంకేది ఉండేది కాదేమో వీళ్ళకి. అంతే కదా, ఎవరు సపోర్ట్ చేశారు? ఏ మీడియా అయినా వీళ్ళని ఫ్యాక్షనిస్టులుగా, రాక్షసులుగానే చూపించిన మీడియా కదా. అందువల్ల మీడియా మీద ఒక విరక్తి అయి ఉండొచ్చు తెలుగు మీడియా మీద. జాతీయ మీడియాని దగ్గర ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు జాతీయ మీడియాలో ఎందుకంటే కేంద్ర స్థాయిలో ప్రచారం కోసం చూసుకుంటారు అంతే. మొన్న కూడా చంద్రబాబు గారు, నాయుడు గారు ఓడిపోయినప్పుడు కూడా బాబు గారు తప్పేం లేదు, ఎమ్మెల్యేలు సరిగ్గా నియోజకవర్గాల్లో సమీక్షించలేదు, లేదంటే అందరితో కలవలేదు, అందుకే ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కూడా జగన్ తప్పేం లేదు, కింది స్థాయిలో సక్రమంగా జరగాలి. అంటే ఇంకా అభ్యర్థుల గురించి ఎవరో మాట్లాడట్లేదు కానీ ఎక్కడెక్కడైనా ఉన్నాయేమో. మారినప్పుడల్లా ఇవి కామనా, లేదంటే నిజంగా ఆ లోపాలు మెయిన్ కీలక నాయకుడు తీసుకునే లోపాల వల్ల ఓటమి పాలవుతుంటాయి పార్టీలు? సిద్ధాంతం ఎప్పుడైనా ఒకటే, ఒక సూత్రం. ఓడినప్పుడు నీకు లోకం పరిచయం అవుతుంది, గెలిచినప్పుడు నువ్వు లోకానికి పరిచయం అవుతావు. ఇప్పుడు ఓడారు, ఈయన రెండు చూస్తాడేమో. ఈయనకి ఆ దాంట్లో ఏం మార్పు ఏం రాలా చూసినా కూడా.